నా పేరు రఘుమధుర్ పీటర్ నాయుడు అండి. డబ్ల్యూసీసీ నేషనల్ ప్రెసిడెంట్ని, ఫౌండర్ని, అండ్ ఆల్సో ఆర్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని, తెలంగాణ, హైదరాబాద్. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డర్ అండి. ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయిన ఆనవాళ్ళు ఎక్కడ కనబడట్లేదు. 100 కాదు 1000% ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డర్ అయింది. వచ్చిందా యాక్సిడెంట్? మేము అదే మొదటి నుంచి చెప్తా ఉన్నాము. అజయ్ బాబు గారు అని చెప్పి ఒక పాస్టర్ గారు రాజమండ్రికి వెళ్ళాను. నేను నిన్న ఈరోజు మార్నింగ్ 4 o'clock ఢిల్లీ నుంచి వచ్చాను. అయితే నేను వెళ్ళలేకపోయాను. అజయ్ బాబు పాస్టర్ గారు రాజమండ్రికి వెళ్ళారు. అక్కడ హాస్పిటల్ దగ్గర ఆయన క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే, లోపట ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, ఆయనకి లోపటి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని చెప్పి రిపోర్ట్ రాబోతుంది అని చెప్పి నిన్ననే తెలియజేశారు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఆయన ఏమన్నారంటే, లోపల జరుగుతున్న విషయాలు నాకు తెలుస్తున్నాయి. యాక్సిడెంట్తో పాటు ఆయన బండి డ్రింక్ అండ్ డ్రైవ్, తాగి నడిపాడు అనేది రిపోర్ట్ రాబోతుంది నిన్ననే చెప్పాడు. సంతోషం, తాగి నడిపాడని ఇవ్వలేదు కానీ యాక్సిడెంట్ అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే పోలీసు వారి మీద, ప్రభుత్వం మీద ఖచ్చితంగా అది ప్రెజర్ ఉంటుంది. మత కల్లోలాలు అనేది జరుగుతాయి ఇండియా మొత్తంలో. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి వారు ఖచ్చితంగా అది యాక్సిడెంట్ అని ఇస్తారు. ఇది జగమెరిగిన సత్యము. చిన్న పిల్లవాడైనా చెప్తాడు అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పి. అదే అంటా ఉన్నానండి. ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తుంది అదే. ఎందుకంటే హమారా ప్రసాద్ అనే వ్యక్తి, హమారా ప్రసాద్ నిన్న ఒక ఫేస్బుక్ లో స్టేట్మెంట్ పెట్టాడు. కత్తి మహేష్ ఎట్లా చచ్చిపోయిండో, ప్రవీణ్ పగడాలు ఎట్లా చచ్చిపోయిండో, అరే అజయ్ బాబు నెక్స్ట్ నువ్వేరా అంటే ఇప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారు చెప్పండి? దాని అర్థం ఏంటి? అంటే మేము వీళ్ళని చంపేసినాం, నెక్స్ట్ నిన్ను కూడా నేనే చంపేస్తాను అర్థమైనా? నాకు కూడా వేరే వాళ్ళు కాల్ చేసి నా గురించి కూడా పెడతా ఉన్నా, నన్ను కూడా చంపుతానని చెప్పి. అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల అయిపోయాడు, కత్తి మహేష్ అయిపోయాడు, అజయ్ బాబు అయిపోయాడు, నెక్స్ట్ రఘుమధుర్ పీటరా? ఎంతమందిని చంపుతా ఉంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి క్రైస్తవుల మీద దాడిలో స్టార్ట్ చేస్తా ఉన్నారా? నేను పవన్ కళ్యాణ్ సూటిగా అడుగుతా ఉన్నా నేను ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా నా సంతాన ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాడు కదా. ఈ సంతాన ధర్మమే కదా ఈరోజు కారణము. నువ్వేమో ఎన్నికలు వచ్చినప్పుడేమో చర్చిలోకి పోతావు, సిగ్గుశరం లేదని చెప్పి అడుగుతావు నేను పవన్ కళ్యాణ్. ఎన్నికలు వచ్చినప్పుడు చర్చిలోకి పోతావు. నేను బాప్తిజం తీసుకున్నాను యోర్దాన్ నదిలో, నా భార్య క్రైస్తరాలు, నేను క్రైస్తరాలు, నా పిల్లలు క్రైస్తరాలు, యేసు ప్రభు నేను నమ్ముకున్నానని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇస్తావు. వాళ్ళ పొలిటికల్ గా వచ్చేమో సంతాన ధర్మం అని అడుగుతావు. ఈరోజు నువ్వు అరిచిన అరుపులకే కదా ఈరోజు చనిపోయినా చెప్పి అంటావు. నేను నువ్వు బాధ్యత తీసుకుంటావు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు బాధ్యత తీసుకుంటానని అడుగుతా ఉన్నా. నారా లోకేష్ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు, మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? ఇది నా ప్రశ్న. ఈరోజు మొత్తం క్రైస్తవం అడుగుతా ఉన్నది. ఈరోజు తెలంగాణలో కూడా డిచ్కీ బాబా, రాధా మనోహర్ దాసు సుమారుగా 3 కేసులు పెట్టి నేను ఆలేరులో వాడిని బైండ్ ఓవర్ చేయించిన డిచ్కీ బాబా గారిని. వాడు ఎక్కడ దొరికితే తోలు తీయడే. ప్రతి క్రైస్తవ సమాజానికి నేను పిలుపునిస్తా ఉన్నా, వాడు ఏదైనా దొరికితే వాడిని పిలక కట్ చేసి తోలు తీయండి. వాడు బ్రాహ్మణుడు కాడు, తెగలి కులానికి సంబంధించిన వాడు ఒక గేడు. వాడి మీద కేసులు పెడితే రోజు పోలీసు వారు ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నా. కరుణాకర్ సుగుణ మీద నేను ఆఫీస్ మీదకి పోలీసు వాళ్ళని తీసుకొని పోయి సుమారుగా వాడి మీద 3 కేసులు పెట్టాను. వాడిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పిలిపించిన పోలీసు వారు ఎందుకు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు? వాడి ఆఫీస్ ని ఎందుకు సీజ్ చేయలేదు? ప్రభుత్వాలు వాడిని ఎందుకు చూడనట్టు చేస్తా ఉన్నాయి? వన్ సైడ్ ఈరోజు మా పక్షాన ఎందుకు పక్షవాదం చూపెడతా ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నా. ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, అటువైపు కూటమి ప్రభుత్వం కానీ క్రైస్తవుల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం. ఇలా ప్రవీణ్ పగడాల గారిని మేము కోల్పోయామంటే ఇది ఖచ్చితంగా 100 కాదు 1000% ప్రభుత్వాల నిర్లక్ష్యమే. ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా అయితే ఉందో, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లయితే ఉందో, మైనారిటీ అట్రాసిటీ యాక్ట్ కావాలి మాకు. ఇది అయ్యి 2 రోజులు కాలేదండి, 2-3 రోజులు కాలేదు. ఇంతలో ఇది స్టార్ట్ అయింది మాకు. ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు అజయ్ బాబు అంటా ఉన్నారు. ఇప్పుడు అజయ్ బాబుకి నేను అడుగుతా ఉన్నా సూటిగా, రేవంత్ రెడ్డి గారికి, అజయ్ బాబు గారికి మీరు ప్రొటెక్షన్ ఇస్తారా, ఇవ్వరా? రేపన్నాడు అజయ్ బాబు గారి మీద చిన్న గీత పడినా కూడా రేవంత్ రెడ్డి దీన్ని తీసుకొని రిజైన్ చేయాలి. ఈసారి ఊరుకునేది లేదు. ఇప్పుడు మాకు న్యాయం జరిగేదాకా మేము ఊరుకునేది లేదు. ఈ నిరసనలు, ఈ ర్యాలీలు, ధర్నాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో పోతా ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి షుడ్ బి ఆన్సరబుల్ ఫర్ దిస్ డెత్. మా డిమాండ్ వచ్చి, ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడి ఉన్నారో వారిని ఉరిశిక్ష తీయాలి.
ఎంతమంది అంగీకరిస్తా ఉన్నారు? కరుణాకర్ సుగుణాన్ని ఉరి తీయాలా వద్దా? జస్టిస్ జస్టిస్ జస్టిస్. మీరేమనుకుంటా ఉన్నారు? ఒక్కసారి మీరు కెమెరా చూపెట్టండి. మీరేమనుకుంటా? కరుణాకర్ సుగుణ హస్తం ఉందా లేదా? కరుణాకర్ సుగుణ హస్తం ఉందా లేదా? డిచ్కి బాబా హస్తం ఉందా లేదా? దాని తర్వాత హమారా ప్రసాద్ హస్తం ఉందా లేదా? వీరిని ఏమి తీయాలి? వీరిని ఏమి చేయాలి? ఇది మా డిమాండ్ అండి క్రైస్తవులుగా. థ్యాంక్ యూ సార్.